నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న ఇలవైకుంఠం భక్తకోటి గోవింద నామాలతో పులకించి పునీతమయ్యే ఆధ్యాత్మిక నగరంలో దేవుడి చుట్టూ రాజకీయం చేస్తూ బద్నాం చేస్తున్నారు. ఏకంగా టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా వైసీపీ చేస్తున్న ప్రచారం పతాక స్థాయికి చేరిపోయింది. శ్రీవారి నిజమైన భక్తులమని చెప్పుకునేవారే నికృష్ట రాజకీయాలకు ఎందుకు తెరలేపుతున్నారు? వారికి ఉచ్చి నీచాలుండవా? దేవదేవుడితో గేమ్స్ ఆడేవారిని ఆ శ్రీనివాసుడు చూస్తూ ఊరుకుంటాడా? అదను చూసి శిక్షిస్తాడా? రాజకీయానికి రాజకీయమే సమాధానంగా ఇప్పిస్తాడా? అదిగో అల్లదిగో శ్రీహరివాసు. తిరుమల పేరెత్తగానే భక్తి పారవస్యం ఉప్పొంగుతుంది. శ్రీ మహావిష్ణువు స్వరూపమై సాక్షాత్తు కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్య భవ్యమైన పుణ్యక్షేత్రం. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. మానవులను కలియుగ కష్టాల నుండి రక్షించడానికి ఇక్కడ స్వయంగా ఏడుకొండలవాడు వెలిశాడని భక్తకోటి నమ్మకం. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధం. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్ర నిర్వహణ చూసే టీటీడీపై నిందలు, నిరాధార ఆరోపణలతో మసగబార్చే కుట్రలు జరుగుతున్నాయి. ఇది తిరుపతిలో రోడ్డుపై ఉన్న ఓ విగ్రహం. ఈ ప్రాంతం అలిపిరిలోని శిల్పకళా క్వార్టర్స్ దగ్గర బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శనేశ్వర విగ్రహాన్ని శిల్పకళ క్వార్టర్స్ లో ఉండే స్థపతికి ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ విగ్రహాన్ని భక్తుడు తీసుకెళ్లలేదు. ఇక అంతే. దీన్ని టీటీడీకి ముడిపెట్టి ముష్టి రాజకీయాలకు తెరలేపారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అసలు విషయం ఏంటంటే శిల్పకళ క్వార్టర్స్ కు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు. తిరుపతిలో విగ్రహాల తయారీదారులు ఉంటారు. టీటీడీకి ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి విగ్రహాన్ని చెక్కించుకుంటే టీటీడీ నిర్లక్ష్యంతో అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిందంటూ నానాయాగి చేశారు భూమన. మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ టీటీడీ చైర్మన్ గారు కావచ్చును, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు, శనేశ్వరుని విగ్రహం. ఇంకో విషయం ఏంటంటే పైగా ఆ శిల్పం తయారీలో లోపం ఉండటం వల్లే 10 ఏళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. జగన్ ఏలుబడిలో భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా సదరు విగ్రహం ఇక్కడే ఉంది. పథకం ప్రకారమే టీటీడీపై భూమన అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు టీటీడీ ఆలయ సభ్యులు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి. అసత్యపు ప్రచారం చేసిన భూమన హిందూ భక్తులందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. మహావిష్ణు విగ్రహానికి శనేశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్ గా గత 2 పర్యాలు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది. మిత్రులారా, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈ రోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి. భూమన చేసిన ఆరోపణలు ఎవరూ నమ్మద్దన్నారు మరో బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు. కరుణాకర్ చేసే ఫేక్ ప్రచారాన్ని భక్తులు విశ్వసించొద్దని, భూమన అసలు హిందువే కాదన్నారు. రాజకీయ ఉనికి కోసమే భూమన ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఎస్ రాజు. చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా, కొండ మీద ఏమీ లేదని మాట్లాడినా, అలాంటి నువ్వు నీ ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు, నువ్వు బయట రాజకీయ ఉనికి కోసం నటించేటువంటి మతం వేరు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలి. అతను హిందువు కాదు, శ్రీవారి భక్తుడు అసలే కాదు. కేవలం ధనార్జన కోసం టీటీడీని, శ్రీవారిని ఉపయోగించుకున్నటువంటి ఒక దేవుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి. తన కుటుంబంలో ఇతర మతాచారాలని అవలంబిస్తూ బయటికి హిందుత్వము, శ్రీవారి మీద భక్తిని నటించేటువంటి వ్యక్తి. ఇతను చేసేటువంటి ఆరోపణల్ని
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమ్మకూడదని చెప్పి సందర్భంగా హితవు పలుకు. తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇకపై ఇటువంటి పరిస్థితులను ఉపేక్షించడం, తప్పుడు ప్రచారం చేస్తున్న భూమన లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా టీటీడీ బోర్డు తీర్మానం చేసిందన్నారు బిఆర్ నాయుడు. క్రిమినల్ కేసులు పెడతాం, తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారి దర్శన భాగ్యంతో తన్మయం చెందుతారు. తమ జన్మ బాధలు పోతాయని అచంచల విశ్వాసం ఉంచుతారు. ఆపద్బాంధవుణ్ణి, ఆ అనాథ రక్షకుణ్ణి నమ్మి కొలిచే కోటాను కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న వ్యవహారాన్ని సొంత రాజకీయం కోసం ఉపయోగించడం ఏంటి? తిరుమల క్షేత్ర మహత్యాన్ని నిరాధార నిందలతో మసకపార్చే కుట్రలను ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దుష్ట రక్షణ కోసం వేచి చూసి శిక్షిస్తాడా అన్నదే కాలం నిర్ణయిస్తుంది.